తెలంగాణలో డ్రగ్ కంట్రోల్ అధికారుల దాడులు కొనసాగుతున్నాయి. ఘట్కేసర్లో ఫేక్ డ్రగ్ ముఠా గుట్టు రట్టు చేశారు అధికారులు. మధుమేహ చికిత్సకు ఆయుర్వేద ఔషధంగా అలోపతి డ్రగ్ పౌడర్ మిక్స్ చేసి విక్రయిస్తున్నారు. ఘట్కేసర్ సంపూర్ణ ఆయుర్వేద నిలయంలో డ్రగ్ కంట్రోల్ అధికారులు సోదాలు చేశారు. ఘట్కేసర్, నర్సంపేట, గోదావరి ఖని, జడ్చర్ల, మెదక్లో తనిఖీలు కొనసాగుతున్నాయి. ఆయుర్వేద మందుల పేరుతో విక్రయిస్తున్న మెటాఫార్మిన్, గ్లెమిపిరైడ్, గ్లైకోజెన్ మందులను సీజ్ చేశారు. వరంగల్ జిల్లా నర్సంపేటలో జెన్పాక్ట్ ఆయింట్మెంట్ ను సీజ్ చేశారు. మెదక్ జిల్లా నిజాంపేటలో ఆర్ఎంపీ పద్మావతి ఫస్ట్ ఎయిడ్ క్లినిక్ లో సోదాలు చేశారు. 40 రకాల మెడిసిన్స్ సీజ్ చేశారు. పూర్తి డీటెయిల్స్ అందిస్తారు మా కరెస్పాండెంట్ వాసు. డ్రగ్ కంట్రోల్ అధికారుల సోదాలకి సంబంధించి చెప్పండి వాసు. సో అలోపతి మెడిసిన్స్ నే ఒక ఔషధం కింద లేకపోతే ఒక కషాయం కింద తయారు చేసి అమ్ముతున్న పరిస్థితి. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా డ్రగ్ కంట్రోల్ అధికారులు గత కొంతకాలంగా తనిఖీలు నిర్వహిస్తా ఉన్నారు. ప్రధానంగా మెడిసిన్, ఫేక్ మెడిసిన్ సంబంధించి కూడా రోగులను మోసం చేస్తున్న నేపథ్యానికి సంబంధించి మెడికల్ ఏజెన్సీలు, మెడికల్ షాపులు, ఆర్ఎంపీ డాక్టర్లతో పాటు పలు ఆసుపత్రులపైన కూడా సోదాలు నిర్వహించారు. ఈ నేపథ్యంలో ఘట్కేసర్, నర్సంపేట, గోదావరి ఖని, జడ్చర్ల, మెదక్ జిల్లా లాంటి ప్రాంతాల్లో కూడా తనిఖీలు చేసిన నేపథ్యంలో కూడా అలోపతి మెడిసిన్ ను ఆయుర్వేదిక్ గా తయారు చేస్తూ రోగులను మోసం చేస్తున్న నేపథ్యానికి సంబంధించి కూడా పలు చోట్ల సోదాలు నిర్వహించారు. ఈ సోదాలకు సంబంధించి మధుమేహానికి సంబంధించి కావచ్చు, యాంటీబయాటిక్ సంబంధించినటువంటి కొన్ని మెడిసిన్స్ ను ఆయుర్వేదిక్ వంటూ కూడా అమ్మకాలు సాగిస్తున్న నేపథ్యంలో కూడా మోసాలు పాల్పడుతున్న నేపథ్యంలో పోలీసులు సోదాలు నిర్వహించి దాదాపు 1,50,000 విలువైన ఆయుర్వేదిక్ మందులుగా చెప్పబడుతున్నటువంటి పలు డయాబెటిక్ సంబంధించినటువంటి కావచ్చు, మరొక యాంటీబయాటిక్ సంబంధించిన మెడిసిన్స్ సీజ్ చేశారు. వరంగల్ జిల్లా నర్సంపేటలో కూడా జెన్బాక్ట్ బ్యాండ్ అనే పేరుతో కూడా గోదావరి ఖనితో పేమెంట్ ఇంజెక్షన్, మరొక పలు చోట్ల అంటే ఇది పలు రకాల మెడిసిన్ సంబంధించి వివిధ ఏజెన్సీలు అమ్మకాలు సాగిస్తున్న నేపథ్యంలో కూడా వాళ్ళపై దాడులు నిర్వహించారు. మెదక్ సంబంధించి కూడా నిజాంపేట గ్రామంలోని ఆర్ఎంపీ పద్మావతి ఫస్ట్ ఎయిడ్ క్లినిక్ లో దాడి చేసి 70,000 విలువ 40 రకాల మెడిసిన్ సీజ్ చేశారు. అంటే గత కొంతకాలంగా కమలాసన్ రెడ్డి డైరెక్టర్ జనరల్ గా ఇక్కడ ఏర్పాటైన తర్వాత కూడా మొదటి నుంచి కూడా వరుస దాడులు, ఇప్పటికీ కొన్ని కోట్ల రూపాయల విలువ డ్రగ్స్ తో పాటు అనేక కేసులు నమోదు చేసే పరిస్థితి ప్రస్తుతం డ్రగ్స్ కంట్రోల్ కొనసాగిస్తా ఉంది. ఎక్కడ కూడా తెలంగాణ ఫేక్ మెడిసిన్ అనేది వినపడొద్దనే అంశానికి సంబంధించి ఎలాంటి అనుమతులు లేకుండా, లైసెన్స్ లేకుండా కూడా ఫేక్ మెడిసిన్ తయారు చేసి కూడా రోగులకు అంటగడుతున్న నేపథ్యం కనిపిస్తాం. దీనికి ఆర్ఎంపీ డాక్టర్లు ప్రధానంగా మధ్యవర్తులుగా ఉంటూ కూడా ఈ యొక్క ఫేక్ మెడిసిన్ కొనుగోలు చేస్తారు. దీనిపైన ఈ దాడులు మాత్రం ఇంకా కంటిన్యూగా కొనసాగుతాయని మాత్రం డ్రగ్స్ కంట్రోల్ అధికారులు హెచ్చరికలు జారీ చేస్తా ఉన్నారు. ఓకే వాసు, థ్యాంక్ యూ.